6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 90003339. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏలినాటి శని దోషము, రాహు యొక్క ప్రభావము, అలాగే సప్తమ స్థానమందు రవి బుధ దోషం ఉన్నప్పటికీ కూడా అటు అష్టమ శుక్రుడు చంద్రుడు ఈ రెండు కూడా బలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే ప్రధానంగా గ్రహాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అటు జన్మరాహువు, అర్ధాష్టమ కుజుడు, సప్తమ రవి, వ్యయ శని, తృతీయ గురుడు ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, అనేక రకాలైనటువంటి ఉపద్రవాల్ని తీసుకొచ్చేటువంటి గ్రహగతులు. ఏదైతే అనుకుంటామో అది సవ్యంగా ముందుకు సాగనటువంటి స్థితి. ఎక్కడికక్కడ ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. లేదా ఏమీ లేకపోతే ఆ టైంకి అనారోగ్య సమస్య వస్తుంది. సరిగ్గా మనం ఈ బాధ నుండి బయటపడ్డాము అనుకునేటువంటి టైంకి ఏదో ఒక ఇబ్బంది. ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. భాగ్యహానిర్భయం క్రూరహ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ గ్రహస్థితి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక రాక్షసుడికి ఒక మనిషి దొరికితే వాడు ఏ విధంగా పీడిస్తాడో అంత రాక్షసత్వంగా ఈ గ్రహస్థితి పీడిస్తూ ఉన్నది. అంటే ఈ సమయం, ఈ కాలము అనేటువంటిది మీనరాశి వారికి అంత మంచిది కాదు. మరి దీనిలోంచి బయటికి తీసుకొచ్చే గ్రహాలు ఏంటి? అష్టమంలో ఉండే శుక్రుడు చంద్రుడు. ఈ రెండు గ్రహాలు కూడా, అంటే ఉదాహరణకి మనం చూస్తే జాతక భాగంలో మాతృకారకో చంద్రహ, చంద్రుడు తల్లి కారకుడు రాత్రి సమయంలో, మరి పగటిపూట తల్లి కారకుడు శుక్రుడు. అంటే ఇక్కడ ఈ రెండు గ్రహాలు కూడా యథామాతా సుతాన్ రక్షే తథా రక్షతి అన్నారు. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో చంద్ర శుక్రులు ఆ మాదిరిగా కాపాడుకుంటారు. కాబట్టి ఇంత ఇబ్బందికరమైన గ్రహస్థితి ఉన్నా కూడా ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రధానంగా ఒక మనిషికి కావాల్సింది అది. ఒకంత ప్రశాంతత ఉంటే ఆలోచించగలిగేటువంటి స్థైర్యం పెరుగుతుంది, ఆ స్తోమత పెరుగుతుంది. అందువల్ల చంద్రశుక్రులు బలంగా ఉన్నారు కాబట్టి ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి మాటని నమ్మకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ క్రూరమైనటువంటి గ్రహస్థితి ఇచ్చేటువంటి కాలం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఏది చేసినా నిదానంగా చేయండి. 1-2 ఒపీనియన్లు తీసుకోండి. 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఈ వారంలో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటాయి. ఖర్చులు కొంత ఎక్కువగా వస్తాయి. అనుకోని విధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అయినప్పటికీ భయపడాల్సినటువంటి పని లేదు. దానికి తగ్గనటువంటి ఆదాయము లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణ చెయ్యండి. అలాగే ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.